తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 40లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ ట్యుటోరియల్స్ని మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా C++ ట్యుటోరియల్స్తో పాటుగా మీకు సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ అండ్ జావా ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్, వెబ్ డిజైనింగ్ ట్యుటోరియల్స్, ఫోటోషాప్ ట్యుటోరియల్స్, ఈ విధంగా సో మెనీ ట్యుటోరియల్స్ అనేవి ఫ్రీగా అందిస్తుంది మీ తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో మనం ప్రీవియస్ లెసన్లో ఈ విధంగా క్లాస్ టెంప్లెట్స్ని ఏ విధంగా రాస్తామో తెలుసుకున్నాం. సో ఈరోజు ఈ ట్యుటోరియల్లో నేను మీకు టు వాట్ వి కాల్ టెంప్లెట్ స్పెషలైజేషన్ గురించి నేర్పించబోతున్నాను. అంటే ఓకే, ఇక్కడ చూడండి, మనం ఫ్లోట్ అయినా తీసుకోవచ్చు అండ్ నంబర్ అయినా వాట్ వి కాల్ ఇంటిజర్ అయినా తీసుకోవచ్చు, డబుల్ అయినా తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చార్ అనేది కూడా తీసుకోవచ్చు. చార్ అనేది ఏం చేస్తుంది? క్యారెక్టర్ని తెలియజేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్యారెక్టర్లని కూడా ఏది పెద్దదో కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్, ఆ తర్వాత ఇక్కడ జస్ట్ లైక్ కే అనుకోండి. సో దీంట్లో ఏది పెద్దది అంటే ఆర్ అని చెప్పేసి చెప్తుంది. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఆర్. ఓకే, సో ఏ విధంగా అంటే A1 అనుకోండి, B2 అనుకోండి, C3 అనుకోండి, ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఆర్డర్లో ఏదైతే ఆర్ నంబర్ ఏదైతే వస్తుందో ఆ నంబర్ అండ్ కే నంబర్తో పోల్చినప్పుడు అది తక్కువగా ఉంటుంది. ఆర్ నంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బిగ్గర్ ఏది అని అంటే ఆర్ అనేది ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AB అనేది తీసుకున్నప్పుడు A1 అవుతుంది, B2 అవుతుంది. సో బిగ్గర్ ఏదవుతుంది? బి అవుతుంది. ఓకే, సో సిబి అనేది తీసుకున్నప్పుడు ఏమవుతుంది? సి అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం బిగ్గర్ లెటర్ ఏది అని అడిగితే ఏమని చెప్తుంది అని అంటే దాని యొక్క ఆర్డర్ ప్రకారం 1 2 3 ప్రకారం అది సీరియల్ నెంబర్ ప్రకారంగా చూస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చార్ని కూడా దీని లోపల సబ్స్టిట్యూట్ చేసి చూడొచ్చు. అంటే టీ అనేది ఒక జెనరిక్ డేటా టైప్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు స్పెషలైజేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఇదంతా తీసేస్తాను చూడండి. సో టెంప్లెట్ క్లాస్ టెంప్లెట్ స్పెషలైజేషన్. ఓకే, సో దానికోసం మనం ఏ విధంగా తీసుకుంటాం? టెంప్లెట్ సేమ్ ఇందాకట్లాగా క్లాస్, ఆ తర్వాత లెటర్ టీ అనుకోండి. ఓకే, సో క్లాస్ వచ్చేసి ఇక్కడ యాపిల్ అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో యాపిల్ అనేటువంటి క్లాస్ని తీసుకున్నాను. ఇప్పుడు దీని లోపల నేను డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే ప్రైవేట్లో తీసుకొని ఆ తర్వాత సబ్స్టిట్యూట్ చేయడం, ఈ విధంగా కాకుండా మనం డైరెక్ట్గా కన్స్ట్రక్టర్లోనే తీసుకుంటున్నాం అనుకోండి. ఓకే, సో యాపిల్ దీని లోపల టీ ఏ అనేది ఒక వేరియబుల్. ఓకే, లేదా ఎక్స్ అనుకోండి డైరెక్ట్. ఓకే, ఎక్స్ టీఎక్స్ అనేది ఒక వేరియబుల్. సో ఈ వేరియబుల్ని మనం ఇక్కడ ఇది పారామీటర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కన్స్ట్రక్టర్ లోపల మనం డైరెక్ట్ ప్రింటింగ్ ఆప్షన్ని ఇస్తున్నాం. సో ఎక్స్ అనేది తీసుకున్నాను. సో ఇది స్పేస్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్. ఓకే, అంటే ఇది క్యారెక్టర్ కాదు అని అంటే మనం ఈ క్లాస్ని దేనికోసం రాస్తున్నాం అని అంటే ఇది క్యారెక్టర్ కానప్పుడు ఏం చేయాలనేది రాసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, మీకు ఈజీగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇది క్యారెక్టర్ కాదు అని మనం రాసుకున్నాం. సో మరి క్యారెక్టర్ అయినప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే టెంప్లెట్ అని ఎంటీ యాంగర్ బ్రాకెట్స్ని తీసుకుంటాను. అంటే దీనివల్ల ఏంటి అర్థం అంటే ఇది టెంప్లెట్ స్పెషలైజేషన్ అని C++ అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళీ క్లాస్, సేమ్ క్లాస్ నేమ్. ఓకే, యాపిల్, జస్ట్ లైక్ క్లాస్ ఓవర్లోడింగ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం దీన్ని. ఓకే, సో దీని లోపల పబ్లిక్
ఓకే. సో పబ్లిక్ లోపల ఈ విధంగా తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం యాంగర్ బ్రాకెట్స్లో చార్ అనేటువంటిది తీసుకుంటాం. ఓకే. సో చార్ అనేటువంటిది తీసుకుంటాం, ఎందుకంటే ఇది క్యారెక్టర్కి సంబంధించిన స్పెషలైజేషన్. ఓకే. ఓన్లీ క్యారెక్టర్ని మాత్రమే తీసుకోవాలి, వేరే ఏది తీసుకోకూడదు. ఓకే. సో ఈ విధంగా తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కన్స్ట్రక్టర్ని రాసుకుంటున్నాం. సో యాపిల్ పారామీటర్స్ టీఎక్స్ కాకుండా చార్ ఎక్స్. ఓకే. చార్ ఎక్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకే. సో సి అవుట్ x is a character. Is a character. సారీ, ఇక్కడ ఎండ్ లైన్ని మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ. ఓకే. సో ఇక్కడ కూడా ఎండ్ లైన్ అనేది తీసుకున్నాం. ఓకే. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది టెంప్లెట్ స్పెషలైజేషన్ అనబడుతుంది. అండ్ ఇది ఓన్లీ క్యారెక్టర్ని మాత్రమే తీసుకుంటుంది. ఓకే. సో ఈ విధంగా తీసుకున్నాం మనం. ఇప్పుడు ఒక 3 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో ఫంక్షన్ క్లాస్ నేమ్ యాపిల్ AO1. ఓకే. సో పారామీటర్ వచ్చేసి ఫస్ట్ 25, యాపిల్ AO2. సో దీని లోపల 68.76 అనుకోండి, 68.76. ఓకే. సో యాపిల్ AO3 దీని లోపల ఎస్ అనేటువంటి క్యారెక్టర్ని తీసుకున్నాను అనుకోండి. అయితే మనం ఇక్కడ డాటా టైప్ని చెప్పాలి కదా, మరి యాంగర్ బ్రాకెట్స్ దీని లోపల ఇది ఇంట్ టైప్ని తీసుకున్నాను. కాపీ పేస్ట్. సో ఇది వచ్చేసి ఫ్లోట్, ఇది వచ్చేసి చార్. ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో 25 ఈజ్ నాట్ ఎ క్యారెక్టర్, 68.76 ఈజ్ నాట్ ఎ క్యారెక్టర్, ఎస్ ఈజ్ ఏ క్యారెక్టర్. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే క్యారెక్టర్ని తీసుకుంటామో ఆటోమేటిక్గా ఈ క్లాస్లోని ఆబ్జెక్ట్ని అది తీసేసుకుంది. ఓకే. అంటే ఈ క్లాస్ని రన్ చేసింది అనుకోవచ్చు. ఓకే. సో ఈ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా రన్ అయిపోయింది. ఎప్పుడు మనం చార్ అనేటువంటి ఈ యొక్క డేటా టైప్ని తీసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చార్ తీసుకున్నాను. ఓకే. సో దీని లోపల వచ్చేసి టీ అని ఎంటర్ చేశాను అనుకోండి. ఓకే. సో ఇప్పుడు చూడండి, టీ ఈజ్ ఏ క్యారెక్టర్, ఎస్ ఈజ్ ఏ క్యారెక్టర్, 25 ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్. అంటే మనం ఎప్పుడైతే నంబర్ టైప్ లేదా ఇంటిజర్ కానీ డబుల్ కానీ ఈ విధమైనటువంటి డాటా టైప్ని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది రన్ చేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం క్యారెక్టర్ టైప్ని తీసుకుంటామో అప్పుడు ఇది రన్ చేస్తుంది. ఓకే. దీన్ని టెంప్లెట్ స్పెషలైజేషన్ అని పిలుస్తారు. అంటే ఒక క్లాస్ టెంప్లెట్ని మనం రాసుకున్నాం, ఆ తర్వాత అదే క్లాస్ని రాసుకున్నాం. జస్ట్ ఇక్కడ యాంగర్ బ్రాకెట్స్లో చార్ అని తీసుకున్నాం, అండ్ ఇది కూడా చార్ అని తీసుకున్నాం. అంటే ఇది కేవలం చార్ డాటా టైప్ని మాత్రమే తీసుకుంటుంది. ఇదైతే ఫ్లోట్ అయినా కావచ్చు లేదా ఇంటిజర్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫ్లోట్గా మార్చేస్తున్నాను చూడండి. సో 786.968. ఓకే. సో చూడండి, 786.968 ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్. సో ఈ విధంగా మనం
ఈ టెంప్లెట్ స్పెషలైజేషన్ని యూజ్ చేయవచ్చు. ఎప్పుడైతే మనం ఫ్లోట్ టైప్ తీసుకుంటామో అప్పుడు ఫ్లోట్ టైప్ గానీ, నంబర్ టైప్ గానీ అంటే చార్ తప్పించి వేరే ఏ డాటా టైప్‌ని తీసుకున్నా గూడా అది ఆటోమేటిక్‌గా దీన్ని రన్ జేస్తుంది. లేదా అంటే స్పెషల్‌గా మనం చార్ అనేటువంటి డాటా టైప్‌ని తీసుకున్నప్పుడు మాత్రం ఈ క్లాస్‌లోని ఆబ్జెక్ట్ లేదా కన్‌స్ట్రక్టర్ అనేది రన్ అవుతుంది. సో, ఇది క్లాస్ టెంప్లెట్ యొక్క గొప్పతనం. ఓకే. సో, ఈ విధంగా మనం రకరకాలుగా టెంప్లెట్స్ అనేవి బిల్డ్ చేయవచ్చు. చాలా చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. కానీ అంత కన్‌ఫ్యూజ్ అయ్యేటువంటి డిఫికల్ట్ టాపిక్ ఏమీ కాదిది. ఓకే. కానీ చాలా యూజ్‌ఫుల్ టాపిక్. ఓకే. సో, ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయవచ్చు. నేను డెఫినిట్‌గా రిప్లై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ కూడా ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో అదే విధంగా గూగుల్ ప్లస్‌లో షేర్ చేయండి. ఓకే. సో, ఫ్రెండ్స్ అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి. నా కోసం నా ట్యుటోరియల్ వీడియోస్ అన్నీ లైక్ చేయండి. మీరు చేయగలిగే మీ నుంచి నేను ఆశించేటువంటి హెల్ప్ అది మాత్రమే. ఓకే. సో, ప్లీజ్ నా ట్యుటోరియల్ వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe.